శరీరంలోని ప్రతి అవయవం అనేక కోట్ల కణాలతో నిండి ఉంటుంది. అవసరమైన చోట ఈ కణాలు తరచుగా విభజన చెందుతూ పెరుగుతూ ఉంటాయి. పాత కణాలు, దెబ్బతిన్న కణాలు, పనికిరాని కణాలు, అవసరం లేని మృత కణాలను శరీరం వదిలించుకుంటుంది. వాటి స్థానంలో అవసరమైతే కొత్త కణాలతో భర్తీ చేసుకుంటుంది. ఇదంతా కణ విభజన అనే ప్రక్రియ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి రకరకాల కారణాల వల్ల కణాల డిఎన్ఏలో కలిగే జన్యు మార్పుల వల్ల ఈ కణ విభజన ఎప్పుడూ జరిగే విధంగా సక్రమంగా జరగదు. చాలా వేగంగానూ, అడ్డదిడ్డంగానూ, అస్తవ్యస్తంగానూ జరుగుతుంది. అలాంటప్పుడు ఈ కణ విభజన వలన కణ సమూహాలు ఏర్పడతాయి. వీటిని కణితులు లేదా ట్యూమర్లని పిలుస్తూ ఉంటారు. ఈ ట్యూమర్లు సాధారణంగా 2 రకాలుగా ఉంటాయి. ప్రాణాలు తీసే మ్యాలిగ్నెంట్ కణితులు, ప్రమాదం కాని బెనైన్ కణితులు. 2వ రకం కణితులు శరీరంలో ఎక్కడ ఏర్పడ్డాయో అక్కడే అలానే ఉండిపోతాయి. వీటి వల్ల సమస్యలు పెద్దగా ఉండవు. కానీ ప్రాణాంతకమైన మ్యాలిగ్నెంట్ కణితులు మాత్రం శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తూ ఉంటాయి. ఇలాంటి కణితుల్ని క్యాన్సర్ కణితులు అని పిలుస్తారు. క్యాన్సర్ కణితులకు చికిత్స అందించకుండా అలానే వదిలిస్తే చివరకు ప్రాణాలే పోతాయి. క్యాన్సర్ ఏ ఇతర జబ్బు కన్నా ప్రపంచంలోనే అతి ప్రాణాంతకమైన, ప్రమాదకరమైన, అతి ఖరీదైన వ్యాధి. భారతదేశంలో క్యాన్సర్ చికిత్స కోసం 1,00,000 నుండి 27 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఒక అంచనా తెలియజేస్తోంది. సగటున సుమారు 5 లక్షల వరకు ఖర్చు అవుతున్నదని అంటున్నారు. ఏటా మన దేశంలోనే 2018 నుండి 2020 మధ్య 3 ఏళ్లలోనే సుమారు 40 లక్షలకు పైగా క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని, 22,54,000 మంది ఈ వ్యాధితో మరణించారని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. క్యాన్సర్ను ముదిరిపోయిన తర్వాతనే ఎక్కువ మంది గుర్తిస్తూ ఉంటారు. దీనివల్లనే ఎక్కువ మంది మరణిస్తూ ఉంటారు. అయితే క్యాన్సర్ మొదలైనప్పుడు అది ప్రదర్శించే కొన్ని ప్రాథమిక లక్షణాలను బట్టి క్యాన్సర్ను ముందుగానే గుర్తించి ప్రాథమిక దశలోనే చికిత్స తీసుకొని ప్రాణాలను కాపాడుకోవచ్చు. అలాగే ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. ఈ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ లక్షణాల్లో ప్రధానమైన వాటిని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇందులో కొన్ని లక్షణాలు మందులు, ఇతర వ్యాధులు వంటి ఇతర కారణాల వల్ల కూడా కనపడవచ్చు. అందుకే ఈ లక్షణాలు తరచుగా కనపడుతున్నప్పుడు, ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు ఆ లక్షణాలు క్యాన్సర్ వలన కాదని నిర్ధారించుకోవడానికి డాక్టర్ను తప్పనిసరిగా కలవాలి. ఈ లక్షణాలను ఇప్పుడు చూద్దాం. మొదటిది బరువు తగ్గడం. మనంతటా మనం బరువు తగ్గడానికి ఎలాంటి ప్రయత్నం చేయకపోయినా 4.5 కేజీల కంటే ఎక్కువగా శరీర బరువు తగ్గితే అది క్యాన్సర్కు గుర్తు కావచ్చు. ముఖ్యంగా ఈ లక్షణం క్లోమ గ్రంథి అంటే ప్యాంక్రియాసు, అన్నవాహిక, కడుపు, ఊపిరితిత్తుల క్యాన్సర్కు గుర్తు కావచ్చు. లేదా మరేదైనా ఇంకో రకమైన క్యాన్సర్ కూడా గుర్తు కావచ్చు. ఇందులో రెండవది మాటల్లో మార్పులు. మన మాటల్లో స్పష్టత లేకుండా చాలా కాలం నుండి మనం బొంగురుగా మాట్లాడుతున్నప్పుడు దాన్ని క్యాన్సర్కు సంకేతంగా భావించాలి. దాంతోపాటు శ్వాస సరిగ్గా తీసుకోలేకపోతున్నా, నవ్వినప్పుడు, దగ్గినప్పుడు నొప్పి కలుగుతున్నా, రక్తం పడుతున్నా, శ్వాస పీలుస్తున్నప్పుడు గురకలాగా అనిపిస్తున్నా, వీటితో పాటు విపరీతమైన నీరసం ఉంటున్నా అది ఊపిరితిత్తుల క్యాన్సర్కు గుర్తు కావచ్చు. ఇక మూడవది గుండెల్లో మంట లేదా అజీర్ణం. ఆహారం తిన్న తర్వాత నొప్పిగా అనిపిస్తున్నా, లేదా కడుపు ఉబ్బరంగా అనిపిస్తున్నా, కొద్దిగా తిన్న వెంటనే కడుపు నిండిపోయినట్లుగా అనిపిస్తున్నా, కారణం లేకుండా ఆకలి తగ్గినా, తరచుగా గుండెల్లో మంట లేదా అజీర్ణంగా అనిపిస్తున్నా, మన జీవన శైలిలో లేదా ఆహారంలో ఎన్ని మార్పులు చేసినా సరే ఈ సమస్యలు ఎంతకీ తగ్గకపోతే ఇది కడుపులో క్యాన్సర్కు సంకేతం కావచ్చు. ఇక నాలుగవది ఉబ్బరం. పొట్ట ఉబ్బరంగా అనిపిస్తూ అది ఎంతకీ తగ్గకపోయినా, దాంతోపాటు అలసట, బరువు తగ్గడం లేదా బరువు పెరగడం, కొద్దిగా తిన్న వెంటనే కడుపు నిండిపోయినట్లు అనిపిస్తున్నా, వాటితో పాటు వెన్ను నొప్పి కూడా ఉంటే ఇది కడుపులో క్యాన్సర్కు గుర్తు కావచ్చు. మహిళల్లో ఇలా జరిగితే ఇది అండాశయ క్యాన్సర్గా భావించి కటి పరీక్ష అంటే పెల్విక్ పరీక్ష చేయించుకోవాలి. ఇక ఐదవది నోట్లో సమస్యలు. నోట్లో తెలుపు లేదా ఎర్రటి మచ్చలు లేదా పుండ్లు లేదా పొక్కులు ఉండి అవి ఎంతకీ తగ్గకపోతూ ఉంటే అవి నోటి క్యాన్సర్కు గుర్తు కావచ్చు. ముఖ్యంగా ఎక్కువ కాలం పాటు చెంపల్లో గడ్డల్లా గట్టిగా అనిపిస్తూ ఉన్నా, దవడను కదిలిస్తే బాధ కలుగుతున్నా, ఇబ్బంది పడుతున్నా, నోట్లో నొప్పిగా ఉంటున్నా, గొంతు బొంగురుపోతున్నా, చెవి నొప్పి అనిపిస్తున్నా ఇవన్నీ నోటి క్యాన్సర్కు సూచన కావచ్చు. ఇక ఇందులో ఆరవది మింగడంలో ఇబ్బంది. మింగడంలో తరచూ ఇబ్బంది, అలాగే బొంగురు గొంతు, బరువు తగ్గడం, దగ్గు, గుండెల్లో మంట ఇవన్నీ గొంతు క్యాన్సర్కు లేదా అన్నవాహిక క్యాన్సర్కు సంకేతాలు కావచ్చు. ఇక ఏడవది జ్వరం. ఎలాంటి కారణం లేకుండా ఎముకల్లో నొప్పులు, తరచూ జ్వరం రావడం, తరచూ ఇన్ఫెక్షన్లు వస్తుంటే అది లుకేమియా లేదా లింఫోమా వంటి రక్త క్యాన్సర్కు గుర్తు కావచ్చు. ఇందులో ఎనిమిదవది చర్మంపై మార్పులు. చర్మంపై కొత్తగా మచ్చలు కనపడుతున్నా, లేదా మచ్చ పరిమాణం, ఆకారం లేదా రంగు మారుతున్నా అది చర్మ క్యాన్సర్కు సంకేతం కావచ్చు. మిగతా మచ్చల కంటే తేడాగా చర్మంపై ఏదైనా మచ్చ కనపడినా,
చర్మంపై అసాధారణమైన గుర్తులు కొత్తగా కనపడినా, పుట్టుమచ్చలు కొత్తగా పుట్టుకొచ్చినా, అవి నొప్పిగా అనిపిస్తున్నా, ఆ నొప్పి ఎంతకు తగ్గకపోయినా, అవి దురదగా ఉన్నా, వాటి చుట్టూ చర్మం కందిపోయినట్లుగా ఉన్నా అది చర్మ క్యాన్సర్కు సూచన కావచ్చు. ఇందులో 9వది రొమ్ముల్లో కలిగే మార్పులు. రొమ్ముల్లో గడ్డలు ఉన్నా, రొమ్ములు ఎర్రగా మారినా, గట్టిపడినా లేదా నొప్పి వస్తున్నా, చనుమనల్లో కొత్తగా మార్పులు కనపడినా, వాటి నుండి ద్రవాలు కారుతున్నా, లోపలికి కుంచుకుపోయినట్లు ఉన్నా క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. ఆ తర్వాత స్త్రీలలో అసాధారణ రక్తస్రావం. సాధారణంగా స్త్రీలలో పీరియడ్స్ వల్ల లేదా ఫైబ్రాయిడ్ల వల్ల లేదా కొన్ని రకాల ఇతర కారణాల వల్ల అసాధారణ రక్తస్రావం జరగవచ్చు. అయితే 2 పీరియడ్స్ మధ్య అధిక రక్తస్రావం జరుగుతున్నా, సెక్స్ తర్వాత లేదా ఎప్పుడైనా రక్తస్రావం ఎక్కువగా జరుగుతున్నా గర్భాశయం లేదా యోని క్యాన్సర్ కారణమేమోనని పరిశీలించాల్సి ఉంటుంది. మెనోపాజ్ తర్వాత అధిక రక్తస్రావం జరుగుతూ ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకూడదు, వెంటనే డాక్టర్ని కలవాలి. ఇక మరొకటి, తరచుగా జ్వరం వస్తున్నా లేదా తీవ్రమైన అలసట ఉంటున్నా ఇది లుకేమియా వంటి కొన్ని క్యాన్సర్లకు ప్రారంభ సంకేతాలు. పెద్ద ప్రేగు లేదా కడుపులో క్యాన్సర్లు ఉన్నప్పుడు మనకు తెలియకుండానే రక్తం పోతుంది. దీనివల్ల బాగా అలసట వస్తుంది. విశ్రాంతి తీసుకున్న అలసట తగ్గకపోయినా, ఎప్పుడూ నీరసంగా అనిపిస్తున్నా, మందులకు తగ్గకపోయినా ఇది క్యాన్సర్కు సంకేతం కావచ్చు. ఇక మరొక లక్షణం, మల విసర్జన చేసేటప్పుడు రక్తం పడడం. హెమరాయిడ్స్ వల్ల మల విసర్జనలో రక్తమరకలు కనపడుతూ ఉంటాయి. అయితే అవి ఒక్కోసారి పెద్ద పేగు క్యాన్సర్ వల్ల కూడా జరగవచ్చు. ఇక మూత్ర విసర్జనలో రక్తం. మూత్రనాళాల ఇన్ఫెక్షన్ వంటి సమస్యల వల్ల మూత్ర విసర్జనలో రక్తం కనపడవచ్చు, కానీ అది ఒక్కోసారి కిడ్నీ లేదా మూత్రాశయ క్యాన్సర్ వల్ల కూడా కావచ్చు. అలాగే నిరంతరం దగ్గు వస్తున్నా, అది ఎంతకి తగ్గకపోయినా, దగ్గులో రక్తం పడినా అది ఊపిరితిత్తుల క్యాన్సర్కు సూచన కావచ్చు. ధూమపానం చేసే వారిలో ఇది ఎక్కువగా కనపడుతుంది. ఇక మూత్ర విసర్జన చేసేటప్పుడు కలిగే సమస్యలు. ప్రోస్టేట్ పెద్దదైనప్పుడు చాలామంది వృద్ధులైన పురుషుల్లో తరచూ మూత్ర విసర్జన జరుగుతూ ఉంటుంది. మూత్రం లీక్ అవ్వడం లేదా మూత్రం వేగం తగ్గడం వంటి సమస్యలు కనపడతాయి. అయితే ఇవి ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల కూడా జరగవచ్చు. పొత్తి కడుపు, ఎముకల్లో నొప్పి, కీళ్ల వాపు కూడా ఈ క్యాన్సర్కు గుర్తులుగా భావించాలి. 50 ఏళ్లు నిండిన పురుషులు తప్పనిసరిగా ప్రోస్టేట్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఇక మరొకటి, శోషరస గ్రంథుల్లో వాపు. మెడ, చంకలు ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న శోషరస గ్రంథులు తరచుగా వాస్తున్నా, అవి ఎంతకి తగ్గకపోయినా లింఫోమా, లుకేమియా వంటి కొన్ని క్యాన్సర్లు కూడా దీనికి కారణం కావచ్చని అర్థం చేసుకోవాలి. ఇక మరొక కారణం, వృషణాల్లో మార్పులు. వృషణాల్లో నొప్పి లేకుండా ఏదో గడ్డలా అనిపించినట్లు ఉన్నా లేదా వాపు ఉన్నా అది వృషణ క్యాన్సర్కు సూచన కావచ్చు. పొత్తి కడుపులోనూ లేదా వృషణాలపైన ఉన్న మందపాటి చర్మం బరువుగా ఉన్నట్లు అనిపించినా, వృషణాలు పెద్దవిగా ఉన్న క్యాన్సర్కు సంకేతం కావచ్చు. ఇక మరో లక్షణం, ఆకలి మందగించడం, కాలి మడమల్లోనూ కాళ్లలోనూ వాపులు, బీపీ ఎక్కువగా ఉండడం, పార్శ్వనొప్పి, వీపు వెనుక భాగంలో, పొత్తి కడుపులో, ఎముకల్లో నొప్పి, కీళ్ల వాపు, తలనొప్పి, మెడ లేదా ఆ పై భాగాల్లో గడ్డలు రావడం, తరచుగా ఇన్ఫెక్షన్లకు గురవడం, ముక్కు, చిగుళ్ళ నుండి రక్తం కారడం వంటి సమస్యలున్నా అవి ఎంతకీ తగ్గకపోయినా డాక్టర్ను కలిసి అవి క్యాన్సర్ వల్ల కావని నిర్ధారించుకోవాలి. ఇప్పుడు క్యాన్సర్ సమస్యల నుండి బయటపడ్డానికి అనేక ఆధునిక మందులు అందుబాటులోకి వచ్చాయి. క్యాన్సర్ ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన సమస్య అయినప్పటికీ దాన్ని ముందుగా గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే అందరిలాగే చక్కని జీవితం గడపవచ్చు. క్యాన్సర్ను తగ్గిస్తానని చెప్పి అర్హతలు లేని వ్యక్తుల వద్దకు వెళ్ళి సమస్యలు మాత్రం కొని తెచ్చుకోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు.